హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదండి, అర్థమైపోతుంది కదా. మా మామయ్య వాళ్ళ కూతురు పెళ్లి, మా కజిన్ పెళ్ళి అనమాట. సో అందరం స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర. వెనకాల ఉంది అమ్మమ్మ అండి. కొంతమంది క్యాండిడేట్స్ రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం నేను అమ్మమ్మ. ఫస్ట్ ఇన్ ద కార్ అనమాట, నేను అమ్మమ్మ ఈరోజు. అదిగోండి హాయ్ చెప్తుంది మీ అందరికి. సో వెయిట్ చేస్తున్నాం స్టార్ట్ అవ్వడానికి. వచ్చేసారండి బ్యాచ్, స్టార్ట్ అయిపోయాం. అదిగోండి మా మమ్మీ, ది బ్యూటిఫుల్ లేడీ. వెనక మా తమ్ముడు, చెయ్యి ఊపుతుంది మా హస్బెండ్ అండి. హస్బెండ్ గారు కొంచెం మీ మొహం చూపించండి, బయటికి రండి. అదిగో. సో స్టార్ట్ అయిపోయాం అనమాట చక్కగా. మ్యారేజ్ లో కలుద్దాం. సో ఇది ఎంట్రన్స్ అండి. ఆ డ్రెస్ మాత్రం నేను మొయ్యలేక అయిపోయానండి నేనైతే. ఎంత హెవీగా ఉంటుందో, కింద అంతా కార్డ్బోర్డ్ లాగా ఉంటది డ్రెస్ కి. సో దట్ కమ్స్ ద హెవీ పార్ట్. నడవలేక డ్రెస్ పట్టుకొని నడుస్తున్నాను. సో వచ్చేసాం. చాలా బ్యూటిఫుల్ గా చేశారండి డెకరేషన్ మాత్రం. గుంటూరులో అన్నమాట మ్యారేజ్ వచ్చేసరికి. యాక్చువల్లీ మ్యారేజ్ చర్చ్ లో అండి, ఇక్కడ వచ్చేసరికి చర్చ్ నుంచి రాగానే ఇక్కడ రిసెప్షన్ లాగా అన్నమాట. అంటే ఫుడ్ అదంతా మనకి మెయిన్ అదే కదా. అదంతా ఇక్కడే అన్నమాట. చూసారా హాల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో అందరం అలా వాకింగ్ చేసుకుంటూ చక్కగా వచ్చేసాం. రాగానే ఇదిగోండి, ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పిక్స్ అనేవి మ్యాండేటరీ కదా. సో అక్కడ మా మావయ్య పిలిచాడండి బాబు. అక్కడ యాక్చువల్లీ నాకు పిక్స్ దిగాలన్న ఐడియా రాలేదు. వెళ్ళి కూర్చోగానే మావయ్య రండి బయటికి, చక్కగా ఫొటోస్ దిగుదాం అన్నట్టు పిలిచారనమాట. సో అందరం వచ్చి ఇంకా అలా కొన్ని ఫొటోస్ దిగేసి, చక్కగా ఫ్యామిలీ ఫొటోస్ దిగాం, కొన్ని ఆల్టర్నేటివ్ దిగేసి ర్యాండమ్ గా. అది సంగతి. యాక్చువల్లీ మేము పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తున్నామండి. వాళ్ళు ఆల్రెడీ చర్చ్ లో ఉన్నారు. మేము వెళ్ళే టైంకి యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటది, అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఉంటారు అనుకున్నాము ఇక్కడ లంచ్ వెన్యూ దగ్గరికి. సో పప్పులో కాలేసాం అనమాట. అక్కడ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మేమేమో ఇక్కడికి వచ్చేసాం, అయిపోయింది అన్నట్టు వచ్చేసాం. లేకపోతే ఫస్ట్ అటే వెళ్ళే వాళ్ళం అనమాట. సో తిను మా విజయవాడ పాప అన్నమాట, గిఫ్టీ. మీకు కొంతమంది మా చుట్టాలని పరిచయం చేయబోతున్నానండి. తను మా పెద్దమ్మ, విజయవాడలో ఉంటారనమాట, గవర్నమెంట్ నర్స్. సో అక్కడ మా పెద్దనాన్న అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్. మా పెద్దనానికి చాలాసేపు వెలగలేదండి. హాయ్ చెప్పాను అంటే నవ్వుతున్నారు. సో ఫైనలీ అర్థమైంది, హాయ్ చెప్పేశారు మీ అందరికి. సో తిని మా పిన్ని అన్నమాట. మా విజయవాడ అమ్మమ్మ మిస్ అయిందండి. మా పిన్ని కూతురు గిఫ్టీ, ఇంటర్. అది దట్స్ అవర్ విజయవాడ రిలేటివ్స్ అన్నమాట. సో వాళ్ళు తెలిసిన వాళ్ళేగా, మా మామయ్య అత్త. మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు. పక్కన మా హస్బెండ్, పక్కన మా జిగేల్ రాణి మా మమ్మీ. ఆబ్వియస్లీ మరి మ్యారేజ్ అన్న తర్వాత భోజనాలు, చక్కగా వెళ్ళి కూర్చున్నామండి. అప్పటికి కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాలేదండి. ఇంకా విసుగు పుట్టి పైకి వెళ్ళాము, ఫుడ్ స్టార్ట్ చేశారంటే. సో ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాం, స్ప్రెడ్ అయ్యాం. అటువైపు పెద్ద బ్యాచ్ అందరు కూర్చున్నారు, ఆ ఇటువైపు మేము ది టీనేజర్స్ కూర్చున్నాం అనమాట. అదేంటోనండి, వీడియో వైపు చూడమంటే చాలు అందరికి చెయ్యిలో ఇచ్చేసి ఇలా హాయ్ హాయ్ అని వస్తుంది. ఆబ్వియస్లీ నాకు కూడా వస్తుంది ఇప్పుడు. అదిగోండి. సో ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫుడ్ చాలా బాగుందండి. అయ్యో ఇన్నిసార్లు చెప్పామండి హాయ్. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తున్నాను, అదేంటో కెమెరా తీసుకెళ్లి ఎవరి ముందు పెట్టంగానే ఆటోమేటిక్ గా చేయలేదు, హాయ్ చెప్పేస్తున్నారు. ఫుడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చామండి. చాలా మందికి అక్కడే నేను గమనించానండి, ఫుడ్ తినగానే అక్కడే ఐస్ క్రీమ్ తినేస్తున్నారు. నాకు అలా ఇష్టం ఉండదండి. ప్రశాంతంగా చేతులు కడుక్కొని చక్కగా కింద వచ్చి, ఐ మీన్ మ్యారేజ్ ఏరియా దగ్గరకు వచ్చి ప్రశాంతంగా వాళ్ళని చూస్తూ ఐస్ క్రీమ్ తింటాం అలవాటు, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా.
చక్కగా ఇలా ఐస్ క్రీమ్ తింటున్నా. ఇక్కడ నా పాన్ ఏది అని చెప్పి అడుగుతున్నాను అక్కడ నా హస్బెండ్ ని. సో ఇక్కడ మా అన్న కొడుకు మటిల్లు బడాయ్. సో వాడు లోపల ఉండట్లేదంట, గోల గోల చేస్తున్నాడంట బుడ్డోడు. సో అందుకే బయటికి తీసుకొచ్చారు. వాడి పేరు బిగిల్ అండి. అందరికి హైఫై ఇస్తున్నాడు చక్కగా. మ్యారేజ్ అంటేనే సందడి సందడి కదండి. చుట్టాలందరినీ కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. అది భలే చక్కగా జరిగింది ఆ రోజంతా, చాలా సరదాగా. సో మేము ఇలా బయటకు వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాము. ఇక్కడ మా తమ్ముడు నాకు సీక్రెట్స్, గాసిప్స్ చెప్తున్నాడు ఫ్యామిలీలో జరిగినవి. అసలు చాలా పెద్ద గాసిప్ చెప్పాడండి. కానీ యూట్యూబ్ అంటే అన్ని షేర్ చేసుకోలేం కదా, ఎంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్నా. సో అలా చెప్పగానే నేను షాక్ అయిపోయి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. సో మా తమ్ముడితో చిట్ చాటింగ్. సో హియర్ కమ్స్ అవర్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. చిన్నప్పటి నుంచి చాలా మంచి బాండింగ్ ఉందండి పెళ్లి కూతురు వాళ్ళ చెల్లితో. ఇద్దరు ఆడపిల్లలు, సిస్టర్స్ అన్నమాట. సో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మండి ఇక్కడ నవ్వుకుంటూ వచ్చి ఎవరినో హగ్ చేసుకుంటుంది కదా మా అత్త. ఆల్వేస్ దిస్ బ్యూటిఫుల్ స్మైల్ షీ హ్యాస్. సో వీడియో తీయమని నేను ఒక బాబుకి ఇచ్చానండి. వాడెవడో కాదు, మా టిల్లు బడాయి అనమాట. ఇంత చక్కగా తీసాడని అసలు అనుకోలేదండి. అంటే అర్థం చేసుకోండి, పెళ్లి కూతురు పక్కనుంది పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ అండి. మేము ముగ్గురమే దిగాలన్నట్టు మా మమ్మీని అటు పంపించేసాం అనమాట. అది చాలా మంచి బాండింగ్ ఉందండి. చిన్నప్పుడు హాలిడేస్ లో కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. భలే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. దోస్ మెమరీస్ అవ్వా. ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు అంతా బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్స్ అయిపోయినాయి అందరికి. వి కాంట్ ఎఫర్ట్ టైం కదా, ఆ టైం మళ్ళీ తిరిగి రాదు. దోస్ మెమరీస్ అన్నమాట. సో ఇక్కడ విషెస్ చేస్తున్నాం అన్నమాట. చక్కగా మాట్లాడి విష్ చేసేసి వచ్చేసాము. వీళ్ళు యాక్చువల్లీ మ్యారేజ్ కి వైట్ అండ్ వైట్ వేసుకున్నారండి. అంటే పెళ్లి కొడుకు సూట్ వేసుకున్నాడు అనమాట. పెళ్లి కూతురు ఆబ్వియస్లీ మన క్రిస్టియన్ మ్యారేజెస్ లో వైట్ వెస్ట్రన్ శారీ వేసుకుంది తను, పెళ్లి కూతురు. సో ఇక్కడ మా చెల్లి అనమాట. ఎందుకు అప్పుడే వెళ్ళిపోతున్నారు అంటుంటే, లేదు మమ్మీ వాళ్ళ బాబాయ్ని తాతయ్యని చూడాలి, అందుకే లేట్ అవుతుంది మళ్ళీ అన్నట్టు ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. ఉండమని గోల, ఉండని చూడగానే గట్టిగా వచ్చి హగ్ చేసేసుకుంది. ఇట్స్ బీన్ ఇయర్స్ అండి. చిన్నప్పుడు ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఎంతైనా బిజీ స్కెడ్యూల్స్, బిజీ లైఫ్ చెప్పానుగా. సో లవ్ యూ సుష్మా. ఇక్కడ అందరం కార్ ఎక్కేస్తున్నామండి. ఈ వీడియో నేను తీర్చుకోలేదండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మా హస్బెండ్ తీశారు. సో అందుకే క్లిప్ యాడ్ చేసేసాను. మా హస్బెండ్ కూడా బాగా అలవాటు అయిపోయిందిలేండి చక్కగా వీడియో తీయటం ఎక్కడికి. అంటే చెప్పకుండానే అలవాటు అయిపోయింది కదా, అక్కడక్కడ తీసేస్తున్నారు వీడియో. సో ఇక్కడ వెనక్ లాస్ట్ కి వెళ్ళే వాళ్ళ కోసం సీట్ జరుపుతున్నారు, అడ్జస్ట్ చేస్తున్నారు అనమాట. సో నా పని అయిపోయింది అప్పటికే. యాక్చువల్లీ ద డ్రెస్, అమ్మో ఎంత డిస్కంఫర్ట్ అండి. అనుకుంటాం కానీ మ్యారేజెస్ కి హెవీగా రెడీ అవ్వాలని, అబ్బో. ఇప్పుడు చూడండి, దాన్ని ఎత్తి కూర్చోలేక మామూలు తిప్పలు కాదనమాట. సో తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. ఐ మీన్ మా అత్త వాళ్ళ ఇల్లు అండి. తాతయ్యకి కొంచెం రీసెంట్ గా హెల్త్ బాగాకపోతే చూడటానికి వెళ్ళాం ఒకేసారి. మళ్ళీ మళ్ళీ రాలేం కదా, ఒకేసారి మ్యారేజ్ నుంచి చూద్దాం అన్నట్టు మమ్మీ అమ్మమ్మ అంటే ఇంకొచ్చామన్నమాట అందరం. మా తమ్ముడు, మా అమ్మమ్మ చూసారా సీరియస్ గా కండి స్వీట్ కార్న్ ఒలుచుకొని తింటుంది. సో చక్కగా అలా మాట్లాడుకుంటూ
చక్కగా క్వాలిటీ టైం స్పెండ్ చేసామండి. మా తాతయ్య మధ్యలో కూర్చుంది. మా మమ్మీ వాళ్ళ బాబాయ్ అన్నమాట. మా మమ్మీ వాళ్ళ డ్యాడీ వాళ్ళ ఓన్ బ్రదర్. సో హియర్ కమ్స్ అవర్ టిల్లు బడాయ్. ఫ్యామిలీ అండి. తాతయ్యకి ఇంకా బాయ్ చెప్తున్నాను. జాగ్రత్త తాత కూర్చొనే మేము వచ్చిన దగ్గర నుంచి. సో కాసేపు కొనుక్కోండి తాత అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో అందరికి బాయ్ చెప్పేస్తున్నాను. మా అత్త వాళ్ళ పాప అండి తను. ఇక్కడ పిన్ని వాళ్ళు, అత్త వాళ్ళు, మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ అండి. మా మమ్మీ వాళ్ళ కజిన్స్ వీళ్ళందరూ. నాకు పిన్నులు, అత్తలు అనమాట. నా కొడుక్కి నాయనమ్మలు, అమ్మమ్మలు అనమాట వీళ్ళందరూ. సో ఇక్కడ మా తాతయ్య స్వీట్ కార్న్ పెడుతున్నాడు. ఎళ్ళి బుడ్డోడికి ఇవ్వమ్మా అని చెప్పేసి. సో పిన్ని అండి కెనడాలో ఉంటారు. తాతయ్యకి బాలేదని చెప్పి చూడటానికొచ్చారు. సో యాక్చువల్లీ వీళ్ళెవ్వరు ఇష్టపడలేదండి కెమెరాలోకి రావటం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు మీరందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు ఫంక్షన్‌కెళ్ళి. మేమే నార్మల్ వేర్‌లో ఉన్నాము అని చెప్పి. ఇక్కడ మా మమ్మీని గూడా మా తాతయ్య వెళ్ళమంటున్నారండి. "వెళ్ళవే నువ్వు దిగంటే" మా పిన్ని వాళ్ళు "నువ్వొద్దు అక్కడే ఉండని" అంటున్నారు అమ్మని. నిజంగా మెమరీస్ అండి. అటువైపు ఇద్దరున్న వాళ్ళు అత్తలనమాట. సో ఫైనల్లీ ఇక్కడ మా తమ్ముడికి కొంచెం కడుపులో గడబిడయి వాడు బావ టీ తాగుదాం అని చెప్పి మా హస్బెండ్‌ని ఆపమన్నారండి కారు. సో ఇక్కడ మేము ఆగాము. ఇక్కడ ఫేమస్ అంటండి ఇరానీ చాయ్. సో అదేదో పాయింట్ హైవేలో. సో అక్కడ ఆగి తాగామనమాట చక్కగా టీ. అందరం తాగి ఇంకా చక్కగా మా ఊరికి స్టార్ట్ అయిపోయాం. సో హ్యాపీగా జరిగిందండి ఆ రోజు మొత్తం. ఏ డిసప్పాయింట్మెంట్స్ లేకుండా. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండింగ్. బాయ్ దెన్. సబ్స్క్రైబ్.